ఈరోజు ఆరాధనకు సహాయకరంగా ఆహ్, మనందరికీ ఈ క్రిస్మస్ ఆహ్, సీజన్‌లో బాగా సుపరిచితమైన ప్యాసేజ్ ఆహ్, లూకా రెండో అధ్యాయంలో ఏడో వచనాన్ని మనం ఈరోజు చూస్తాం. అయితే ఈరోజు మనం దేవుని యొక్క ఒక గుణలక్షణాన్ని చూసి ఆ గుణలక్షణం అంటే దేవుని యొక్క లక్షణం ఒకటి చూసి, ఆ లక్షణం ఆయన జీవితంలో ఒక 2, 3 ఇన్‌స్టెన్సెస్‌లో 2, 3 సందర్భాలలో అది ఎట్లా ఉందో మనం చూసి, ఆ యొక్క దేవుని లక్షణాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. సరేనండి? లూకా సువార్త రెండో అధ్యాయం ఏడో వచనం. ఈ ఈ ప్యాసేజ్ అంతా అందరికీ తెలుసని అనుకుంటున్నా. అందుకే నేను ఏడో వచనం మాత్రమే చదువుతున్నా. తన వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. సో, ఈ ఈ ఈ వచనాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు ఈ వచనం దేని గురించి మాట్లాడుతదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టుక గురించి ఈ వచనం మాట్లాడుతా ఉంటదనమాట. ఆహ్, మరియా ఆ రోజుల్లో బెత్లెహేమ్‌కి వెళ్ళడం, అక్కడ ఆయనకి జన్మనివ్వడం. జన్మనిచ్చినప్పుడు అక్కడ చాలామంది జనసంఖ్య రాయించుకోవడానికొస్తారు కాబట్టి అప్పట్లో సత్రాలుండేవి. ఇప్పుడెలా హోటల్స్ మనకున్నాయో, ఆ సత్రంలో వాళ్ళకి స్థలం దొరకకపోవడం వల్ల ప్రసవించిన తర్వాత పొత్తిగుడ్డలతో ఆయన్ని చుట్టి సత్రంలో వాళ్ళకి స్థలం లేనందున ఆయన్ని పశువుల తొట్టెలో పరుండబెట్టెను అని ఉంటదండి. సో, ఈ వచనాన్ని నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడనమాట. పశువుల తొట్టెలో ఆయన పరుండడానికి ఇష్టపడ్డాడు కదండీ! పశువుల తొట్టె అంటే ఎట్లా ఉంటది? చాలా, చాలా మంచిగా మంచి పెర్ఫ్యూమ్ స్మెల్లొస్తూ ఈరోజు ఉంటున్న ఒక, ఒక హైటెక్స్ ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒక రూమ్‌లా ఉంటదండి. కంపు కొడతా ఉంటది. అక్కడున్న ఆ ప్లేస్ అంతా ఎలా ఉంటది? సౌండ్‌గా ఉంటది. చాలా చిందరవందరగా ఉంటది. కదండీ! సో, అయితే మన దేవుడు అట్లాంటి స్థలంలో ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడు. అట్లాంటి ప్లేస్‌లో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడనమాట. పొత్తిగుడ్డలతో చుట్టి. రాజైన దేవుడు రాజుగా ఈ భూలోకానికొస్తున్నప్పుడు పొత్తిగుడ్డలు అంటే ఎవరికైనా ఏమన్నా ఐడియా ఉందండి? చెప్పండి ఆంటీ హ్మ్. పాత బట్టలు హ్మ్. హ్మ్. సో, అట్లాంటి వాటిల్లో చుట్టడానికి అంతగా ఆయన తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన అంటే సర్వ సృష్టిని సృజించిన దేవుడు సృష్టినంతటిని ఆయన ఆధిపత్యంతో చేస్తా ఉన్న దేవుడు ఆయన ఒకవేళ జన్మించాలంటే ఒక రాజుల గృహములో ఒక ఉన్నతమైన ది బెస్ట్ బర్త్ ఆయన ఉండుండొచ్చు కదండీ! అయితే దేవుడు అది ఎంచుకోలా. దేవుడు ఏమి ఎంచుకున్నాడంటే పశువుల తొట్టిలో అంత తగ్గించుకొని ఆయన అక్కడ ఆయన జన్మించినట్టు మనం జూస్తాం. దాన్ని ఆయన ఎన్నుకున్నట్టు మనం జూస్తామనమాట. సో, ఆయన ఎంత తగ్గింపుతో కూడిన ఆయన జననాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే మనం ఆహ్, ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో రాస్తూ అంటాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. తండ్రితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గానీ, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని చెప్తాడండి. అండ్ ఇంగ్లీష్‌లో రాస్తూ హి మేడ్ హిమ్‌సెల్ఫ్ యాస్ నథింగ్ కదండీ! సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, సృష్టినంతటిని తన మాట చేత కేవలం సృష్టించిన దేవుడు, సృష్టంతటిని ఆధిపత్యం చేస్తా ఉన్న దేవుడు, దాన్ని నడిపిస్తా ఉన్న దేవుడు, దాన్ని సస్టెయిన్ చేస్తా ఉన్న దేవుడు, అంత సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఏమీ లేకుండా రిక్తునిగా చేసుకొని రావడానికి ఇష్టపడ్డాడు. దాంట్లో మనం ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడో మనం చూస్తున్నామండి. ఇంకొక చోట సువార్తల్లో రాస్తూ ఆహ్, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు చోటైనను లేదు కదండీ! సో, ఆయన ఎంతలాగా తన్ను తాను తగ్గించుకున్నాడండి. సో, ఈ 3 సందర్భాల్లో చూస్తా ఉన్నప్పుడు ఆయన తగ్గింపుదనం గురించి మనకు అర్థమవుతా ఉంది. ఇంతగా దేవుడు ఎందుకు తగ్గించుకొనున్నాడు అనేది నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, అంత తగ్గించుకొని ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి ఆయనకనేది మనం చూస్తా ఉన్నప్పుడు, ఆయన భూమి మీదకి రాకపోతే నువ్వు నేను నరకానికెళ్ళిపోతాం. మనం నరకానికి పాత్రులై ఉన్నాం. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గానీ, నీ కోసం, నా కోసం ఆయన వాలంటీర్‌గా రావడానికి ఇష్టపడ్డాడు. ఈ ప్రక్రియ అంతా మనుషులు చేయక ముందే ఆయన భూలోకానికి వెళ్తాడనేది ఆయనకు తెలుసు. అవన్నిటిని ఆయన
స్వచ్ఛందంగా తాను ముందుకొచ్చి అది తీసుకున్నట్టు చూస్తాం. ఆయన తగ్గింపు అంత తగ్గించుకుని అవన్నీ చేయగలిగాడు కాబట్టే ఈరోజు మనకు రక్షణుంది. ఈరోజు మనకి నిశ్చయత ఉంది. ఈరోజు మనం దేవుని దగ్గరికి వెళ్తాము. దేవునికి సమీపస్తులుగా ఉన్నాం. దేవుని సన్నిధిలోకెళ్ళే ఆ యాక్సెస్ మనకుంది. ఆ ప్రివిలేజ్ మనకుంది గదండీ! సో, దీన్ని బట్టి మనం దేవుడిని ఆరాధిద్దాం. దేవా నన్ను రక్షించడానికి, నన్ను ఆహ్, నన్ను ఈ నిత్య నరకం నుంచి, నాశనం నుంచి కాపాడడానికి నిన్ను నువ్వెంతగా తగ్గించుకున్నావో, అంతగా ఆయన తగ్గించుకుని, అంతగా ఆయన ఇష్టపడి ఒకవేళ ఈ భూలోకానికి రాకపోయుండుంటే, మన పరిస్థితి ఏమైయుండేదో అగమ్యగోచరం కదా అండి? అయితే దేవుడు అంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. అంత దీనంగా జన్మించడానికి ఇష్టపడ్డాడు. సో, ఈ యొక్క గుణలక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా! నువ్వు నా కోసం ఇంతలా తగ్గించుకున్నావు. నా కోసం తగ్గించుకొని ఈ భూమి మీదకొచ్చి ఈ భూమి మీద జీవించావు. నా కోసం ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టావు. నీ తగ్గింపుని బట్టి మీకు వందనాలు. అంత గొప్ప దేవుడివయ్యుండి, అన్నిటిని చేయగలిగిన దేవుడివయ్యుండి, నోటి మాటతో సృష్టించగలిగిన దేవుడివయ్యుండి, కేవలం నా కోసం నన్నంతగా ప్రేమించావు అనే దాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధిద్దామండి.